శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చంద్ర, నీవు వెళ్ళి అసురుల వినాశనానికి దేవతల జయం పొందుటకు వరుణునికి సహాయం చేయము. నీవు సాటిలేని వీరుడవు, నక్షత్రాలకు అధిపతివి. ఈ లోకంలో ఉన్న రసములన్నయో నీవే అని వేదవేత్తలు తెలియదురు. మంచు ఆయుధముగా కలవాడు. ఈ లోకంలో నీవు తప్ప మరొకడు లేడు. సాగరంలోనూ ఆకాశంలోనూ నీ క్షయవృద్ధులు అహోరాత్రములచే కాలమును ప్రవర్తింపచేయుచుంటివి, జగత్తును మోహపరచుచుంటివి. నీ స్వభావం జగత్తులో కనిపిస్తున్నది. నీలో ఉన్న మచ్చ కుందేలు వలె కనిపిస్తున్నది. ఓ సోముడా, క్షత్రియులు కానివారు నీ మాయను తెలియజాలరు. నీవు నక్షత్రాలకు పైన సూర్యుని మార్గంలో ఉన్నావు. చీకట్లను పారద్రోలి జగత్తునంతటినీ ప్రకాశింపచేస్తావు. చల్లని కిరణములు కలవాడు, కాలయోగ రూపుడవు, యజింపదగవాడవు, యజ్ఞమువు, అవ్యక్తుడవు, ఔషధములకు ప్రభువు, క్రియలకు మూలం నీవే, జలమునకు కారణం నీవే, చల్లని కిరణములు కలవాడవు నీవే, అమృతానికి ఆధారం నీవే, తెల్లని వాహనం కలవాడవు నీవు, కాంతిమయ శరీరం గల వారిలో కాంతివి నీవే, సోమరసం తాగువారిలో సోమము నీవు, అన్ని ప్రాణుల యందు సౌమ్యుడవు, చీకటిని నాశనం చేయువాడవు, నక్షత్రాలకు రాజవు. అందువల్ల కవచం ధరించి వరుణునితో వెళ్ళము. మమ్మలందరినీ దహిస్తున్న రాక్షస మాయను అంతం చేయము. సోముడు పలికెను, ఓ దేవరాజా, నీవు యుద్ధం చేయుచున్నచో నేను ఆ దైత్యులపై మంచును కురిపించి వారి రాక్షసమాయ తొలగించెదను. మంచుతో కప్పబడి ఈ విధంగా చంద్రుని నుంచి వెడలు చల్లని మంచు కిరణపాసములు వాయువు మేఘములను కమ్మివేయినట్లు దైత్యులను చుట్టుముట్టెను. వీరులైన వరుణుడు, చంద్రుడు చల్లని కిరణములతోనూ పాసములతోనూ దానవులను వధించసాగిరి. ఈ విధంగా వారు క్షోభిల్లిన సముద్రం వలె చరించరి. ప్రళయకాలంలో సంవర్తక మేఘాలు జగత్తునంతటినీ చుట్టుముట్టినట్లు మహాదేనవ సేనను చుట్టుముట్టినది. వీరిద్దరూ దానవరాజు సృష్టించిన మాయను చేసిరి. అనేక చల్లని కిరణాల చేతనో పాసముల చేతనో దెబ్బతిని యుద్ధంలో పర్వతం వలె కదలకుండా పడి ఉండిరి. సోముని చేకొట్టబడిన దైత్యులందరూ నేలకోలిరి. వారి శరీరాలపై మంచు కురిసినందున వారి శరీరం నుంచి వెలువడ్డ రక్తం వేడిలేని అగ్ని వలె ఉండను. విచిత్రమైన దైత్యుల విమానాలు ఆకాశంలో ఎగురుచు నేలకూలుచుండెను. మాయలను చక్కగా తెలిసిన దానవుడైన మయుడు దానవుల పాసములచే బంధించబడట చూసి పార్వతమాయను అంతా సృష్టించెను. ఆ మాయ వల్ల వివిధ వృక్షముల సమూహములతో కలిగి అనేక గుహలు ఉన్న అడవులతో సింహ వ్యాఘ్ర గణములతో ఆ మహామృగ గణములతో నిండి ఉండెను. అందు వృక్షములు గాలి వీచుటచే తిరుగుచుండెను. తన ఇష్టం అనుసరించి వెళ్ళు ఆ మాయ మెల్లని ధ్వని చేయుచుండెను. రాళ్ల వర్షంతో వృక్షాన్ని అన్ని చోట్ల పడవేస్తూ ఆ మాయ దేవగణాలను బాధిస్తూ దానవులను పునరుజ్జీవింపచేసెను. అప్పుడు చంద్రుని మాయా, వరుణుని మాయా, వరుణుని మాయా మాయమయ్యను. అప్పుడు పృథ్వీ ఘోరమైన సంచారం గలదాయను. వృక్షములతో కప్పబడని దేవుడు ఒక్కడైననో కనబడకపోయెను. విష్ణువు తప్ప మిగిలిన దేవగణమంతా ధనుసులు విరిగి ఆయుధాలు విరిగి చేష్టలు కోల్పోయి యుద్ధాన నిలిచిరి. విష్ణువు మాత్రం చలించక ఉండను. అంతట నారాయణుడు అగ్నిని వాయువును యుద్ధం చేయమని ఆజ్ఞాపించెను. నారాయణుని మాటలచే ప్రేరితులై అగ్ని వాయువులు మాయను తొలగించిరి. వారిద్దరూ వేగానికి ఆ యుద్ధంలో పార్వతమాయ దహించబడి నశించింది. ప్రళయకాలంలో వలె వాయువు ప్రజ్వరిల్లి అగ్ని తోడురాగా దైత్యసేనను దహించెను. అగ్ని కూడా వాయువలే ప్రజ్వరిల్లెను. వారిద్దరూ యుద్ధంలో ఆటవలే తిరుగుచుండిరి. వారలా తిరుగుతున్నప్పుడు జీవులన్నీ నశించినవి. దానవుల విమానములన్నీ నీలకూలినవి. వాయువు చెట్ల కొమ్మలను అన్ని చోట్ల విసరసాగను. అగ్నివాణ్ణి దహించుండెను. ఈ విధంగా మాయను నాశనం చేసిరి. అందరూ విష్ణువును స్తుతించిరి. దైత్యులందరూ చేష్టలు కోల్పోయిరి. మూడు లోకములు దైత్యబంధనం నుంచి విముక్తి పొందినవి. దేవతలందరూ ఆనందంతో సాధు సాధు అని పలికిరి. దైత్యులు పరాజయం పాలయ్యిరి. దిక్కులన్నీ ప్రసన్నములైనవి. ధర్మం వృద్ధి పొందింది. సూర్యుడు తన స్థానంలో స్థిరంగా ఉండెను. చంద్రుని గమనం కూడా సామాన్యంగా జరిగింది. జీవులంతా వారి వారి ప్రవృత్తులలో మగ్నమైరి. ప్రజలు మంచి నడవడి కలవారైరి. నిత్యము హవ్యములు అగ్నిలో వేయిచుండరి. యజ్ఞముల వల్ల స్వర్గంలో దేవతలు శోభించి స్వర్గమార్గం చూపుచుండరి. లోకపాలకులందరూ వారి వారి దిక్కులందు సంచరిస్తున్నారు. దేవపక్షం ఆనందంతోనూ దైత్యపక్షం విషాదంతోనూ ఉండెను. ధర్మం 3 పాదాలలోనూ అధర్మం 1 పాదంలోనూ నడుస్తున్నది. ప్రజలు మంచిని ఆచరించిరి. ధర్మం వైపు మొగ్గు చూపిరి. అన్ని ఆశ్రమాల వారి వారి ధర్మాలను నిరాటంకంగా ఆచరించుచుండిరి. రాజులు ప్రజలను రక్షిస్తూ ప్రకాశించిరి. లోకములన్నీ శాంతిమయములైనవి. ఈ విధంగా వాయువు అగ్ని యుద్ధం చేయుచుండగా లోకములన్నీ జయమును పొంది విమలములయ్యను. వారిద్దరి నుంచి దైత్యులు పొందిన భయమును విని కాలనేమి అను దైత్యుడు యుద్ధానికి వచ్చెను.
సూర్యుని వంటి ప్రకాశము గల మకుటంతో చిరుగజ్జల ఆభరణాలతో మందర పర్వతం వలె ఉండెను. 100 చేతులు 100 ముఖములు కలిగి 100 కొలది ఆయుధములతోనూ మహాభయంకరంగా గ్రీష్మకాలంలోని అగ్నివలే పెరిగెను. ధూమ్రవర్ణ కేశముల మీసములతోనూ ముందుకు వచ్చిన పండ్లతో వికటమగు ముఖంతో ఉండెను. 3 లోకాల్లోనూ వ్యాపించిన శరీరంతో ఆకాశమున చేతితో పైకెత్తి నేలపై ఉన్న పర్వతాలను కాళ్ళతో తన్నుచు ఎగరవేయిచు ఉచ్ఛ్వాస నిశ్వాసములతో మేఘములను వర్షింపచేసెను. దేవగణములన్నింటినీ యుద్ధమును దహింపకోరి వచ్చినట్టు సురగణములు బెదిరిస్తూ అన్ని దిక్కులను కప్పివేస్తూ సంవర్త కాలాన హర్షంతో పైకెగసిన మృత్యువు వలె అతనుండెను. చక్కని తలము ఎత్తు కలిగి విపులమైన వేళ్లు కలిగి వేలాడుచున్న కదలుచు ఉన్న ఆభరణాలతో తన కుడి చేతి నెత్తి దెబ్బతిని పారిపోవచున్న దానవులను ఆగండి ఆగండి అనుచున్న కాలనేమిని దేవతలు చూచిరి. యుద్ధమున శత్రువుల కాలం ఆపివేయ ఆ కాలనేమిని చూచి వారు భయవిహ్వలురయ్యారు. భయంతో విప్పారిన కండ్లతో వారు ప్రాణులను కబళించు కాలనేమిని చూచిరి. అపరనారాయణుని వలె త్రివిక్రముడై పరాక్రమిస్తున్న కాలనేమి వస్త్రములు గాలికి కదులుతున్నవి. అట్లా అభ్యుదయాన్ని పొందిన ఆ దానవుడు దేవతలందరినీ భయపెడుతూ యుద్ధమునకు ఉపక్రమించెను. రణమును అటు ఇటు తిరుగుచూ దేవేంద్రునితో తలపడిన ఆ కాలనేమి విష్ణువుతో ఉన్న మందరం వలె భాషించెను. అప్పుడు ఇంద్రాది దేవతల అపర మృత్యువు వలె వచ్చి పడుతున్న ఆ కాలనేమిని చూసి వ్యధనందిరి. దానవులకు ప్రీతిని కలిగించగోరి ఆ మహాసురుడు గ్రీష్మకాలం చివర మేఘం వలె గొప్ప తేజస్సుతో వర్ధిల్లెను. ముల్లోకంలో వ్యాపించిన అతన్ని చూసి అమృతం ద్రావిన వారి వలె దానవరాజులు విశ్రాంతి లేక లేక నిలిచిరి. భయం లేక వారు మయతారాది దైత్యులతో తారకామయ సంగ్రామాన యుద్ధం కోరి వెళ్ళిన ఆ దైత్యులు విరాజిల్లిరి. మంత్రమునుచ్చరించుచున్న వారికి వ్యూహమున పరుగులెడు వారికి ఆ దానవుని చూచువారికి ప్రీతి కలిగెను. మయుని ముఖ్య యుద్ధవీరులు హర్షం నుండి భయము వీడి యుద్ధం చేయుటకు సిద్ధపడిరి. మయుడు, తారుడు, వరాహుడు, హయగ్రీవుడు, దానవుడు, విప్రచితిసురుడు, శ్వేతుడు, కరుడు, లంబుడు, ఇరువురి అరుష్టుడను, బలిపుత్రుడు, కిశోరుడు, సుర్భానుడు, అమరప్రక్షుడని గొప్ప యోధుడు వీరంతా అస్త్రములందు నేర్పరులు. ఈ దానవులంతా తపస్సును ఆచరించువారు, అస్త్ర విద్య చక్కగా తెలిసినవారు. అట్టి ఈ ధన్యులు కాలనేమిని చేరిరి. వారు బరువైన గదలతో, చక్రములతో, గొడ్డలతో, మృత్యువు వంటి నాగళ్లతో, ముద్గరములతో, అస్త్రముల వంటి రాళ్లతో, దారుణ శైలములతో, దృశములతో, భిండిపాల, పరిఘ, ఆయస వంటి ఆయుధాలతో, బరువైన శతఘ్నులతో, యంత్రములు చే విడవబడిన పదునైన ఆయుధాలతో, పాశాలతో, సర్పం వంటి నోరు కలిగిన బాణములతో, వజ్రములతో ప్రకాశించు తోమరాలతో, ఒరలేని ఖడ్గములతో, పదునైన శూలములతో ఉన్న దైత్యులను కాలనేమిని చేరగా ఆ దైత్యసేన మిగుల శోభిల్లెను. ఆ దేవసేన చంద్రసూర్యుల తేజస్సుతో, శిశిరము, ఉష్ణములతో కూడి వాయువేగమును, తారాగణ పతాకమును కలిగి ప్రకాశించెను. మేఘములే వస్త్రములై, గ్రహ నక్షత్రములే హాసములై, యమ, ఇంద్ర, కుబేర్లు వరుణుడు రక్షించుచుండగా, అగ్నివాయువులు ప్రకాశిస్తుండగా ఆ సేన వెలుగుచుండెను. అస్త్రములు కలిగి భయంకరముగా ఉండిన దేవసేన, రాక్షస సేన అప్పుడు యుద్ధమున ఎదురుపడెను. యుగ సమాప్తి జరుగునప్పుడు ఆకాశము, పృథ్వీ కలిసిన ఎంత ఘోరముగా ఉండెనో దేవదానవుల యుద్ధం అంత ఘోరముగా ఉండెను. క్షమ, పరాక్రమం ఒకవైపు, దర్పం, వినయం మరొక వైపు దైత్యులు దేవతలలో ఉండెను. సురాసురులప్పుడు తమ బలాలతో బయలువెడలిరి. పూర్వాపర సముద్ర జలములతో బయలువెడలిన మేఘం వలె వారు తమ తమ బలాలతో హర్షం నొందిరి. పుష్పించిన పర్వత ప్రదేశాలలోని వనాలలో పర్వతాల వలె వారు హర్షించిరి. అప్పుడు భేరీ వాద్యాలను అనేక విధాలుగా మోగించిరి, శంఖాలను పూరించిరి. ధనుష్టంకార ధ్వని బ్రహ్మాండాన్ని, భూమిని, దిక్కులన్నింటినీ పూరించినది. దుందుబుల నాదంతో దైత్యుల శబ్దం అంతర్హితమయ్యను. అట్టి ఆ సేనలు ఒక్కమారుగా పరస్పరం ఎదుర్కొనిరి. యుద్ధం చేయగోరిన కొందరు బాహుయుద్ధంలో బాహువులతో దేవతల ఘోరమైన ఆయుధాలను భగ్నం చేసిరి. బరువైన గదలు సృజించిరి. కొందరు గదల దెబ్బలు తిని అవయవాలు విరిగి బాణాలతో ముక్కలై నేలకూలిరి. కొందరు ప్రాణాలు విడిచిరి. అప్పుడు వారు రథాలను, గుర్రాలను, వేగంగా వెళ్ళు విమానాలను ఎక్కి రోషంతో ఎదుర్కొనిరి. కోపంతో పెదవులు కొరుకుతూ యుద్ధమును తిరుగుచున్నవారు రథములతో, సైనికులతో తలబడిరి. అప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం వర్ష ఋతువులోనూ మేఘములు ధ్వని వలె ఉండెను. కొందరు రథములు విరగ్గొట్టిరి, కొందరు రథముల చేతొక్కబడిరి, కొందరు చేతులతో పైకెత్తి కొరుకుచుండిరి. మరికొందరు అస్త్రముల దెబ్బతిని యుద్ధమున నేల తూర్చు రక్తమును కక్కుచుండిరి.
నీటిలో విడుస్తున్న మేఘముల వలె ఉన్న వారి బాణవర్షంతో కాలనేమి అవయవాలు తాకిడికి పర్వతముల వంటి మేఘముల నేల కూలనివి. కోపంతో నిశ్వాసం తీయుచున్న అతని కనుబొమ్మ ముడి నుండి చెమట బిందువులు రాలుచుండెను. అప్పుడు అతని ముఖం నుండి అనేక మంటలు నిప్పురవ్వలతో వెడలినవి. అతని చేతులు ఆకాశమును అంతటా వ్యాపించినవి. పర్వతం నుండి బయలువెడలుచున్న 5 తలల పాముల వలె ఆ చేతులుండెను. తొడల వేగంతో పర్వత శిఖరాలపై ఉన్న చెట్లను నేల కూలుస్తూ దేవగణాలను నశింపచేసెను. కాలనేమి యొక్క కత్తుల వంటి చేతులతో దెబ్బలు తిన్న దేవతలు తల వెంట్రుకలు తెగి చిందరవందరగా మారి యుద్ధమున కదలలేకపోయిరి. దేవతలు కొందరు పిడికిలి దెబ్బలతో నేలకూలగా మరికొందరు దళము నుండి వేరైరి. కాలనేమి భయం వల్ల యక్ష రాక్షస గంధర్వుల కింద పడి శక్తిమంతులైనను మనసు చెదురుట వలన శక్తిహీనుల వలె ప్రయత్నించకుండా ఉండిరి. సహస్రాక్షుడైన ఇంద్రుడు కూడా బాణపరంపరచే బంధించబడి కదలలేకుండెను. కాలరూపుడగు కాలనేమి ఎదుర్కొనగా లోపాలు కుబేరుడు కూడా సామాన్యుని వలె ఆక్రోశిస్తూ కదలకుండెను. సర్వహరుడు మృత్యువే ఆయుధంగా కలవాడగు యముడు ఆ యుద్ధంలో ఈ విధంగా కాలనేమి లోకపాలురందరినీ తరిమివేసి తన శరీరాన్ని 4 చేసి వారి స్థానాలు ఆక్రమించను. చంద్రసూర్యుల కార్యములను అపహరించి తనే లోకాన్ని శాసిస్తుండెను. దేవతల ముఖమగు అగ్నిదేవుని జయించి అతను తన ముఖమును ఆశ్రయించినట్లు చేసెను. వాయువును త్వరగా తన వశమునందుండునట్లు చేసెను. బలవంతంగా అతని సముద్రం నుండి వీర్యవంతములకు నదులను తెచ్చి తన సమక్షంలో దేహములుగా ఉండినట్లు చేసెను. నీటిని తన వశమందుంచుకొని జగత్తును పర్వతాలతో కప్పివేసెను. అన్ని లోకాలకు వ్యాపించి భయం కలిగించు ఆ దైత్యుడు స్వయంభువు వలె ఉండెను. లోకపాలుడు చంద్రసూర్యులు అగ్నివాయువులు తన శరీరం నందుండగా అతడు యుద్ధమున రాజిల్లెను. లోకముల కారణమైన పారమేష్టి స్థానమునందున్న కాలనేమిని దేవతలు పితామహుని స్తుతించినట్టు దైత్యులు స్తుతించిరి. విపరీత కర్మదేవత 5 కర్మచేత అతన్ని చేరలేదు. అవి వేదము, ధర్మము, ఓర్పు, సత్యం, నారాయణుని ఆశ్రయించుండు లక్ష్మి. ఇవి తన వద్ద ఉండనందుచేత ఆ దానవరాజు కోపంతో వైష్ణవ పదాన్ని కోరుతూ వెళ్ళను. అప్పుడు అతను శంఖచక్రాలు ధరించి దానవుల వినాశనానికి గదను తిప్పుతూ గరుత్మంతుడిపై కూర్చున్న విష్ణువును చూసెను. ఓం శాంతి శాంతి శాంతి.